హలో అందరికీ. ఈరోజు ఈ వీడియోలో టేస్ట్లో కాజు కట్లీకి ఏమాత్రం తీసుకోనటువంటి పల్లి కట్లీని షేర్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్ చెప్తాను, చూసేయండి. ఫస్ట్ ప్యాన్ లో 2 కప్పుల పల్లీలు తీసుకొని మీడియం ఫ్లేమ్ లో ఇలా పొట్టు నలిపితే ఊడిపోయేలా వేయించుకోండి. అంతవరకు పల్లీలు మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకొని పక్కకు తీసుకోండి. చల్లారిన తర్వాత పల్లీలకు ఉన్న పొట్టును తీసేసుకోండి. ఇలా పొట్టు తీసుకున్నాక 2 యాలకులు వేసి మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ లోకి 1.5 కప్ షుగర్ వేసి 1/2 కప్ వాటర్ పోసి బాగా చక్కెర కరిగేంత వరకు కలుపుకోండి. ఇలా బాగా చక్కెర కరిగిన తర్వాత ఇలా చేతితో ఇలా వేలికి అద్దుకొని తీగపాకు వచ్చిందో లేదో చెక్ చేసుకొని తీగపాకం వచ్చాక ముందు పొడి చేసుకున్న పల్లీల పొడిని వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోండి. టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో బాగా కలపండి. ఇది ప్యాన్ కి అంటుకోకుండా ముద్దగా వచ్చేటప్పుడు ఒక ప్లేట్ కి నెయ్యి అప్లై చేసుకొని ఈ పల్లీల మిశ్రమాన్ని వేసి మీ దగ్గర ఉంటే సిల్వర్ పేపర్ని అద్ది ఇలా పీసెస్ని కట్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.